మనం చూస్తాం పద్మాస్ లోయల నుండి యోహాన్కి దేవుడిచ్చిన దర్శనంలో మొదటిగా 3-4 వచనాల్లో చూస్తాం. ఆయన మహిమ, ఆయన సింహాసనము, ఆయన ఆరాధిస్తాం, ఆయన మొక్కుతాము. దేవుడు అంటాడు 3-4-5 వచనాలు అధ్యాయులు అయితే ఎలాగ ఉంటుంది, 4-5 అధ్యాయులు ప్రకటన గ్రంథంలో ఎలాగ ఉంటుంది అంటే, పైకి రా నేను చూపిస్తా, ఐ విల్ షో యూ. అంటే దెర్ ఇస్ అ ప్లేస్ దేవుడు చూపించగలుగుతాడు. నేను అనుకుంటా మేబీ అక్కడ ఒక ఎల్ఈడియో లేకపోతే ప్రొజెక్టరో లేకపోతే ఒక థియేటర్ లాగా ఉందేమో, ఉదాహరణకి చెప్తున్నానులే. దేవుడు రా 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 చూపిస్తాం, ప్లేబ్యాక్ చేస్తా. ఈరోజు మనకి ఎక్కడ చూసినా సీసీ కెమెరాస్ అనేది కామన్ అయిపోయింది కదా. సీసీ కెమెరాస్ పెట్టిన తర్వాత దాంట్లో ఏమంటుంది, డివిఆర్ అంటుంది. కొన్ని బిల్ట్ ఇన్ డివిఆర్, కొన్నిట్లో సపరేట్ డివిఆర్. డివిఆర్ అంటే ఏంటి, మరలా దాంట్లో రికార్డ్ అయింది ప్లే చేసి చూపించచ్చు. అర్థమవుతుంది కదా అండి. దేవుడు కూడా అంటున్నాడు, దాదాపు డివిఆర్ రూమ్ దగ్గర నేను చూపిస్తాను, ఏమేం జరిగిందో నీకు చూపిస్తాను, ఏం జరిగిందో చూపిస్తాను అన్నదప్పుడు ఆయనకి హీ సా ద రెవల్యూషన్. ప్రకటన గ్రంథము 12 అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకోదామండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. ఏంటంట ఆ ఎంట్రీ చూడండి, అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి కనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయిను. మనం చూస్తున్నామండి, పరలోకంలో యుద్ధము జరిగాను. నేను అక్కడే ఆపేస్తా, దానిపైన చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ ఒక్క మాట చాలు ఈరోజు ప్రసంగం అంతా చెప్పేసి కావాలంటే. ఏంటి ఆ మాట చెప్పండి, మీరు చెప్పండి, ఒకసారి గ్రహించుకుంటారో చూద్దాం. కొంచెం గట్టిగా చెప్పండి, ఐ వాంట్ కంప్లీట్ అటెన్షన్. ఇంకా ఏంటి అది చెప్పండి, మరలా చెప్పండి. ఇటువైపు ఉన్నవారు చెప్తలే. పరలోకంలో యుద్ధం జరిగిందంట. పక్కన ఉన్నవారు చెప్పండి, పరలోకంలో యుద్ధం జరిగిందంట. పరలోకంలో యుద్ధం జరుగుతాం ఏంటండి అంటే, ఆ మాటకి ఎందుకు అంత ఎంఫసైజ్ చేస్తున్నారు? పరలోకంలో ఎవరున్నారండి, ఎవరున్నారు చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుడు తానే ఉన్నాడండి. పరలోకంలో వెలుగు ఏంటండి, అక్కడ లైట్లు అక్కర్లేదు, దేవుని సింహాసనం నుండి ఆయన తేజస్సే వెలుగు అంట. దేవుడు ఉన్నదప్పుడు, దేవుని సింహాసనం ఉన్నదప్పుడు, దేవుని అధికారం ఉన్నదప్పుడు, దేవుని అధికారం చూపిస్తున్నదప్పుడే యుద్ధము జరిగేను. ఈరోజు చాలామంది, నా జీవితంలో ఎందుకు యుద్ధం జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు పోరాటాలు వస్తున్నాయి, నా జీవితంలో అపవాది ఎందుకు పోరాడుతున్నాడు, వారికి రావాల్సిన ఆన్సర్ ఏంటంటే రిపీట్ క్వశ్చన్. పరలోకంలోనే యుద్ధం జరిగింది, నీ జీవితంలో యుద్ధం జరుగుతాం గొప్ప. నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కదా, నేను దేవుని కలిగి ఉన్నాను కదా, నేను దేవుని బిడ్డను కదా, నాకెందుకు ఈ పోరాటాలు? పరలోకంలో యుద్ధం జరిగింది, మీ జీవితంలో రాకపోవటం ఏంటి గొప్ప? దేవుడు ఉంటే అపవాది పారిపోతాడండి. దేవుడు ఉంటే చాలండి, ఆడు అస్సలు పారిపోడు. ఎందుకంటే వాడు అక్కడ పుట్టినోడు పెరిగినోడు, వాడు దేవుని సన్నిధి అంటే బాగా తెలుసు. హీజ్ ఇమ్యూన్ టు ఇట్. దానికి ఇది వాడు పారిపోతాడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఇది సత్యము, వాక్యము సత్యము. అపవాది మన అనుకున్నంత బఫూన్ కాదు. ఈరోజు అపవాది అన్నదప్పుడు, నాటకాలు వేసేటప్పుడు, స్కిట్లు వేసేటప్పుడు ఎలా చూపిస్తారు చెప్పండి? ఒక మసిమొఖంలాగా, 2 కొమ్ములు వేసుకుని ఒక చిన్నోడిలాగా, లేకపోతే గే అన్నలాగా, ఒక మనిషి వికృతంగా అలాగ వచ్చి ఏదో ఒక తెక్కలోడిలాగా, ఏదో ఒక కమెడియన్గా అపవాదిని అనుకుంటాం. నో 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 నో, హీఈస్ వెరీ స్మార్ట్. దేవుని సన్నిధిలో, దేవుని అధికారంలో, దేవుని సింహాసనం ముందు, ఆయన తేజస్సులో, ఆయన రాజ్య పరిపాలనలోనే ఇంకొక రాజ్యాన్ని సిద్ధపరిచాడు. సామాన్యుడా? దేవుని మహిమ ముందు నిలబడుతూ, దేవుని అన్ని సర్వజ్ఞాని సర్వమెరిగిన దేవుని ముందే వాడు తంత్రాలు కుట్రను పండుతా ఉన్నాడు. సామాన్యుడా? మనం అనుకుంటా ఏమి తెలియనివాడు, ఏమి చేతకనివాడు, ఏదో దయ్యాన్ని కుక్క తరిమినట్టు కానీ తరుముదాం అనుకుంటున్నారు. నో 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 యువర్ ఎనిమీ, నో యువర్ ఎనిమీ. మీరు ఎవరు పోరాడుతున్నారో తెలుసుకోండి. ఎవరిని పోరాడుతున్నారో తెలుసుకోకుండా పోరాటంలో దిగుతాం, చాలా డేంజర్. ఎవరిని పోరాడుతున్నారో తెలుసుకోకుండా, వాడు కలిగిన శక్తి, బలము, ఆయుధాలు తెలుసుకోకుండా వాడిని ఎదిరిస్తున్నాను అంటాం, నాశనం చేస్తాడు, తుక్కు చేస్తాడు. నేను ఎంతోమంది క్రైస్తవులను చూశాను, సేవకులను చూశాను, అపవాదిని గురించి అర్థము లేక, వితౌట్ హ్యావింగ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎనిమీ, వాడితో పోరాడి చుత్తు అయిన వాళ్ళని చూసా.
దేవుని నామాన్నే కదా వాడావు. అయితే దేవుని నామాన్ని వాడితే సేవకుల కుమారులు కూడా అదే చేశారంట. ఏంటి? ఆ అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం, అపోస్తులు చేసే పనిని చూసి మేము కూడా దెయ్యాన్ని నిలగొడతాం. ఏమన్నాయి దెయ్యాలు? మాకు యేసు తెలుసు, మాకు పౌలు తెలుసు, మీరెవర్రా? దే డోంట్ నో ద కింగ్డమ్ స్టాండర్డ్స్. అసలు ఏ రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి నువ్వు? ఏ రాజ్యానికి నియమాలకు తగినట్టుగా జీవించే వ్యక్తివి నువ్వు? ఈరోజు మనం అర్థం చేసుకోవాలండి, దేర్ ఇస్ వార్ కాన్స్టెంట్లీ హ్యాపెనింగ్. కంటిన్యూస్గా యుద్ధం జరుగుతుంది. మనం సమాధానంతో కూర్చోదాం, మంచిగా జీవిద్దామంటే కదా అవ్వదు. ఎటువైపు ఉన్నారని మీరు తేల్చుకోవాలి. దేవుని రాజ్యపు వైపా, పాపపు వైపా, లోకపు వైపా, పరలోకపు వైపా? విచ్ సైడ్ ఆర్ యూ? డిసైడ్, నిర్ణయించుకోండి. జీవం మరణం ఏది కావాలి కోరుకోవాలి, నిర్ణయించుకోవాలి. దినము మనకి చాయిస్. ఎవ్రీ డే యూ హ్యావ్ ఎ చాయిస్. ప్రతి దినము మీకు అవకాశం, నిర్ణయించుకోవాలి ఏం చేయబోతున్నారు. ప్రతిరోజు లేచినప్పుడు ఏ రాజ్యానికి తగినట్టుగా జీవించబోతున్నారు. ఈ రాజ్యంతో నిబంధన చేసిన తర్వాత, నిబంధనలు అండి, రాజ్యం అంటే నిబంధన. చాలామంది లోకంతో నిబంధన, చాలామంది దేవునితో నిబంధన. కానీ ఎక్కడ డేంజర్ స్పాట్ ఏంటంటే, దేవునితో నిబంధన చేసి లోకంతో వెళ్తే దేవుడు అంటాడు నేనే నిన్ను నాశనం చేస్తాను. కొన్ని వారాల ముందు మనం ధ్యానించాము, ఎక్కడ నిబంధన ఉంటుందో అక్కడే కర్సెస్ ఉంటాయి, శాపాలు ఉంటాయి. అంటే నిబంధన తగినట్టుగా జీవించిన వారికి శాపం అనేది దేవుడు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఆటోమేటిక్గా దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్. ఈరోజు ఎంతోమంది నాకు శాపాలు వద్దు, ఆశీర్వాదాలే కావాలంటున్నారు, నిబంధనలో జీవించాలంటున్నారు. నిబంధన చేసిన వారు జాగ్రత్త. మనము నిబంధన జనులమే, నిరీక్షణ ప్రజలమే. మంచిగా రాయబడి ఉంటుంది కదా, మనము యేసు ప్రభు సొత్తైన ప్రజలమండి. ఈరోజు మీరు నిబంధన చేసిన వారు నిబంధన చేసినట్టుగా జీవిస్తున్నారా, లేకపోతే డబుల్ స్టాండర్డ్స్? నేను అంటాను, ఈ మాటకు మరలా వస్తే పరలోకంలో యుద్ధం జరిగింది.